అంటే యాక్చువల్‌గా ఇదేదో సినిమా ఇంటర్వ్యూ కాకుండా డిస్ట్రిబ్యూటర్ల గురించి నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా మీద వాళ్ళకి ఇష్టం మాత్రమే ఉంటది. అవును. గట్టిగా మాట్లాడితే చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి సినిమా నాలెడ్జ్ కూడా ఉండదు. అవును. బట్ వాళ్ళకి సినిమా అంటే ఇష్టం. అవును. కాంబినేషన్స్ మీద, మేకర్స్ మీద, డైరెక్టర్ల మీద నమ్మకంతో, ప్రేమతో, ఇష్టంతో సినిమాలు కొంటూ అవును. ఉంటారు. అవును. చాలామంది చాలా ఎక్కువ సార్లు మోసపోతూ ఉంటారు. అవును. ఒక్కో డిస్ట్రిబ్యూటర్‌ని కారులో తిరుగుతూ, చేతికి ఉంగరాలయి మెయింటైన్ చేస్తూ, మెడలో మన సింహం గోరు బంగారపు చైన్‌లేసుకొని తిరిగే డిస్ట్రిబ్యూటర్లు సడెన్‌గా 1 హాఫ్ సీజన్ తరువాత అవును. అవును. రోడ్ల మీదకొచ్చేసిన చాలామంది డిస్ట్రిబ్యూటర్‌ని ఇదే కంటితో చూస్తున్నాను. అవునండి. అవును. మీరు ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లందరిని స్టేజ్ మీదకి తీసుకొచ్చి మాట్లాడిస్తా ఉంటే, ఇది కదా సక్సెస్ అనిపిచ్చింది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అవునండి. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. పర్సనల్‌గా థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం నాకు కూడా వచ్చింది. హ్మ్. అంటే నాది ఫస్ట్ సినిమా. అందరిది మోర్ దాన్ వన్ సినిమా. నాది ఫస్ట్ సినిమా గదా! సో, ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. ఆల్సో డిస్ట్రిబ్యూటర్స్‌ది కూడా అప్పుడప్పుడు నేను టచ్‌లో ఉండే. ఇప్పుడు ఈ టూర్ ఎళ్తున్నప్పుడు అంతా. సో, వాళ్ళేంటంటే ఆడియన్స్ వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి తర్వాత మన సినిమాకొచ్చి ఎంజాయ్ చేయడం వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ అనిపిచ్చింది. సో, హ్మ్. ఇట్స్ ఇట్స్ హానెస్ట్‌లీ అది చాలా మంచి అవకాశం అండి నాకు కూడా. అండ్ 'రాకాస' విషయానికొస్తే 'రాకాస' మూవీ మానసా శర్మకి ఒక అవకాశాన్ని తీసుకొచ్చింది. ఒక సక్సెస్‌ని తీసుకొచ్చింది. ఒక స్టార్డమ్‌ని తీసుకొచ్చింది. నెక్స్ట్ ఆపర్చునిటీకి పాతేసింది. కోట్ల మంది జనాభాలో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. వీటన్నిటిలో మానసా శర్మ దేన్ని బాగా ఆస్వాదిస్తుంది? మీరు చెప్పింది చాలా బావుంది నాకు. చెప్తున్నప్పుడే అనిపిచ్చింది. అందుకే నవ్వా. హ్మ్. ఆహ్, కోట్ల మంది దాకా వెళ్ళానో లేదో ఇంకా తెలీదండి. ఇంకా ఇట్స్ ఎ లాంగ్ వే టు గో హానెస్ట్‌లీ. ఇంకా చాలా ఆహ్, చెయ్యాలి. స్టార్‌డమ్ గూడా ఐ డోంట్ నో యెట్. ఆహ్, స్టార్‌డమ్ అని నేను అనను గానీయండి, ఒక మంచి పేరైతే వచ్చిందండి. హ్మ్. ఖచ్చితంగా ఇండస్ట్రీ అవ్వచ్చు, ఆడియన్స్‌లో అవ్వచ్చు, మా ప్రమోషన్స్ జూసి ఎంకరేజ్ చేసిన మన అన్ని మీడియా పేజెస్ అవ్వచ్చు, మీమ్ పేజెస్ అవ్వచ్చు, హ్మ్. అందరూ మా టీమ్ అంటే చాలా పాజిటివ్‌గా ఉన్నారు. సో, అది చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే ఇది మా గ్రౌండ్ గదండీ! హ్మ్. నేను మళ్ళీ నా ఫస్ట్ సినిమా అన్నప్పుడు ఐయామ్ జస్ట్ బిల్డింగ్ ఎ గ్రౌండ్ హియర్. ఒక నమ్మకం నేను కుదుర్చుకుంటే, తర్వాత నా నుంచి వచ్చే సినిమాలన్నిటికి ఆడియన్స్‌కి ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది. కరెక్ట్. అరే! ఏదో ఒక కొంచెం ఎంత లేదన్నా ఒక మంచి కాంటెంట్ ఒస్తుంది. ఈ టీమ్ దగ్గర నుంచి అవ్వచ్చు, మానస శర్మ దగ్గర నుంచి అవ్వచ్చు. సో, ఆ చిన్న బేస్ అయితే నేను బిల్డ్ చేసుకున్నాను. అంటే నేను బిల్డ్ చేసుకున్నా అనేదానికంటే నా టీమ్ నాకిచ్చిన కోఆపరేషన్ అవ్వచ్చు, ఆడియన్స్ కైండ్‌నెస్ అవ్వచ్చు, ఇవన్నీ అలా అన్నీ సెట్ అయ్యాయండి. సో, ఐయామ్ హ్మ్. జస్ట్ హ్యాపీ అండ్ హోప్‌ఫుల్ దట్ నెక్స్ట్ నా నుంచి ఏ సినిమా వచ్చినా గూడా ఇదే ఆదరణ ఉంటుంది. ఇలానే ఎంకరేజ్ చేస్తారనిపిచ్చింది. అండ్ 'రాకాస' సక్సెస్ విషయంలో నాకొకటి అర్థం గాని విషయం ఉంది. అడగొచ్చా? అయ్యో! తప్పకుండా అడగండి. మామూలుగా ఈ రోజుల్లో సినిమా కనీసం బ్రేక్ ఈవెన్‌కి దగ్గరికెళ్తేనే పోస్టర్‌ల మీద నంబర్స్ ఏసేసి, ఇంత కలెక్ట్ జేసేసాము, ఇంత బ్రేక్ ఈవెన్ ఇన్ని రోజుల్లో కొట్టేసాము. ఇలాంటి ఒక ఇది గూడా ఒక ప్రమోషన్. హుహు. 'రాకాస' ప్రతి డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే తీసుకున్నారో అన్ని ఏరియాస్‌లో అందరూ బ్రేక్ ఈవెన్‌లోకి ఆల్మోస్ట్ ఎళ్ళిపోయారు. ఇకపైన రాబోయేంతా డిస్ట్రిబ్యూటర్ లాభాలే. సో, నంబర్స్ బాగున్నాయి. బట్ ఎందుకు మీ టీమ్ ఎక్కడా గూడా నంబర్స్ రివీల్ చేయట్లేదు, పోస్టర్స్ మీద ఎయట్లేదు, ప్రమోషన్స్‌లో చెప్పట్లేదు. నంబర్స్‌ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఫస్ట్ 3 డేస్ ఓపెనింగ్ కలెక్షన్స్ అది వేశారండి. అది హానెస్ట్‌లీ ఇట్స్ అంటే మోర్ దాన్ నంబర్స్ అండ్ ఆల్ ఆహ్, అందుకే మీరన్నారు గదా! ఈ డిస్ట్రిబ్యూటర్స్ మీట్ ఏదైతే అయ్యిందో, హ్మ్. వాళ్ళొచ్చి వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేసి అంటే అందరూ హైదరాబాద్ వాళ్ళు గూడా కాదు. ఎక్కడి నుంచో వాళ్ళు పాపం ట్రావెల్ చేసొచ్చి మాతో పాటు ఆ ఈవెంట్‌లో ఉండి ఇలా ఇలా బావుంది మాకు రెస్పాన్స్. అందరూ చూడండి సినిమా. మేము బ్రేక్ ఈవెన్ అవుతున్నాం. వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేశారు గదా! హ్మ్. సో, ఇంక నంబర్స్‌తో అంత పని లేదు అని అనిపిచ్చింది. నంబర్స్ ఎవెన్చువల్లీ మనం వద్దనుకున్నా, కాదనుకున్నా బయటికొస్తాయి. హ్మ్. 1 ఆర్ 2 డేస్‌లో. కానీ ఆహ్, దానికంటే ఐ డోంట్ నో. మేబీ ఆ మీటింగ్‌కి, వాళ్ళ హ్యాపీనెస్‌కి దానికి కొంచెం ప్రయారిటీ చేద్దామని అనుకున్నాం. ఆహ్, ఎ హానెస్ట్‌లీ అది ప్యూర్‌లీ ప్రొడ్యూసర్స్ కాల్ అండి. పింక్ ఎలిఫెంట్ తీసుకున్న కాల్ ఆబ్వియస్‌లీ. సో, వాళ్ళు ఏదో సంథింగ్ ఒక ఫీలింగ్‌తో వెళ్దాం రాదర్ దాన్ నంబర్స్‌తో అని అనుకున్నారు. అండ్ ఇంతకంటే ఎవిడెంట్‌గా మేమేమి చెప్పక్కర్లేదు గదా! లైక్ కరెక్ట్. ఇది కరెక్ట్. నంబర్, అది నంబర్ అని కరెక్ట్. చెప్పాలి. అవి ఎలాగో బయటకొచ్చేస్తాయి 2, 3 డేస్‌లో ఎంతొచ్చింది, ఎంత రాలేదు ఆ లెక్కలని. బట్ యాస్ ఎ టీమ్ వీఆర్ ఆల్ హ్యాపీ అండి. ఓకే. వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఇట్స్ ఇట్స్ ఎ న్యూ స్టార్ట్. కొత్తగా ఫస్ట్ మనం దేన్ని ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం. మేము రాసుకుంది కూడా ఫ్యామిలీస్. నవ్వుకోవాలి హ్యాపీగా. ఆడవాళ్ళు రావాలి, సినిమాలు చూడాలి, హ్మ్. నవ్వుకోవాలి. మా మీద ఒక నమ్మకం రావాలి. సో, అట్లాంటి ఫీలింగ్‌తోనే ఎళ్ళాం. ఇది కూడా ఐ థింక్ వన్ ఆఫ్ దోస్ స్టెప్స్. అండ్ 'రాకాస' మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే రోజు నిహారిక గారు ఒక మాటన్నారు. "ఏందిరా బాబు! వీళ్ళ ప్రమోషన్‌లు ఇంక చాలు అనిపిచ్చే రేంజ్ వరకు చేస్తామని." ఇకనైనా ఆగుతాయా ప్రమోషన్స్? ఇంకా కంటిన్యూ అవుతాయా? ఆహ్,
ఏమోనండి. మేబీ ఆ సినిమా అంటే మా అందరికీ ఉన్నంత ప్రేమ, పిచ్చి అనుకుంటా. హ్మ్. చెప్పేసేయాలి అందరూ జూడాలి, అందరూ జూడాలి అని చెప్పి. ఆహ్, ఏమో చెప్పలేమండి. ఆగకుండా ఉంటే బావుంటుంది. హ్మ్. నేనైతే అనుకుంటున్నా. రేపు కూడా ఒక 2, 3 చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేమెప్పుడొచ్చినా సరదాగా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. నవ్విన వాళ్ళు నవ్వుతున్నారు. ఇంక చాలులే ఆపండి అంటున్నారు. మళ్ళీ చూస్తున్నారు. మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. సో, అది చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. బట్ ఇది మీరు చాలా పాజిటివ్ సైన్ ఇచ్చారు ఇండస్ట్రీలో మేకర్స్‌కి. అంటే మీరు మీన్స్ మీ టీమ్. ఎందుకంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎంత అవసరమో, ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉండాలో కరెక్ట్‌గా జెప్పారు. సో, ఇది చాలా గుడ్ సైన్ మిగతా మేకర్స్‌కి గూడా అవునండి. ఎగ్జాంపుల్‌గా. అండ్ సినిమా విషయం కాస్త పక్కన పెడితే మీరు సాంగ్స్ బాగా పాడతారా? బాగా ఏం పాడనండి. ఓకే. పర్వాలేదు. ఏదో నేనొక్కదాన్నే ఉన్నప్పుడు ఏంటి సడెన్‌గా ఈ టాపికొచ్చారు. లాస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు, మన మీటింగ్ అయిపోయింది. మీరు కాస్త ఇంక బయలుదేరడానికి ఎళ్తున్నప్పుడు పక్కన నిలబడి మీరు హమ్ చేస్తూ ఉన్నారు విన్నాను. అవునా? ఆ! అయ్యో! ఏదైనా ఒక సాంగ్ పాడండి మాకోసం. అమ్మో! నేను పాడలేనండి. మీ ఇష్టం ఏదైనా పర్లేదు. సినిమా గాకపోయినా మీ ఉత్తరాంధ్ర పాటలైనా పాడండి. వద్దండి. వద్దు. నేను మాట్లాడడమే కష్టం. హ్మ్. అంటే మీరు నాకప్పుడే ఆల్మోస్ట్ ఇది ఫోర్త్, ఫిఫ్త్ టైమ్ గదా! మనం కలవడం. సో, మంచి కంఫర్ట్ లెవెల్ ర్యాపో ఉంది గానీ, హ్మ్. పాడేంత రాలేదండి. మేబీ ఇంకొక 5, 6 ఇంటర్‌వ్యూస్ జేస్తే అప్పుడు కొంచెం మీ ముందు పాడడానికి ధైర్యం వస్తుందేమో. ఓకే. అదర్‌వైస్